ఏంట్రా అలా చూస్తున్నావు? బాంబులు పేలేది అక్కడ కాదురా, ఇక్కడ. ఆ రోజు ఏమన్నా చూడండి, బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు. ఏంటమ్మా ఇది టెండూల్కర్ ఇచ్చిన బేట? అనురా ఎవరా ఇస్తావా లేదా? అనునా? అయితే ఓ ముద్దిస్తా. దీనికే ఇంత కోపం వచ్చిందా? దీనికే ఇంత కోపం వచ్చిందరా నీకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అమ్మా ఫ్యాక్స్ వచ్చింది. అను ఏమైంది? వావ్, యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఎట్ హార్వర్డ్. ముందు తాతకి ఫోన్ చేసి వస్తాను. చారు ఫోన్ మాత్రం చేయి, తాతకి నేనే చెప్తాను. బాలు ఆశ్చర్యంగా ఉంది. నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ గా వచ్చావు. నాకు హార్వర్డ్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్స్. దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి పగళ్ళు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను. ఇక నాకు ఏ దిగులు లేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. అవును, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? చిన్న యాక్సిడెంట్. సారీ బాలు, మార్నింగ్ నిన్న అలా తిట్టకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చేసిన తప్పే కదా. ఇంకెప్పుడు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకు, సరేనా? తాతయ్య, హార్వర్డ్ లో నాకు అడ్మిషన్ దొరికింది తాతయ్య. ఇంకో 3 రోజుల్లో నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను. నీ ఆశీర్వాదం ఫలించింది తాతయ్య.
పిలుస్తుంది. ఎక్కడుంది? అక్కడ. అన్నయ్య ఇలా రా. బుజ్జి ఇక్కడున్నావేంటి? ఎందుకు పిలిచావు? రా అన్నయ్య. అన్నయ్య అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుకు పిలిచావు? రా. ఏంటన్నయ్య అంత తేలిక తీసి పారేశావు? రా. అను నీ ప్రేమని కాదందా? లేదురా. ఏ నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా, ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చేయి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని అంతే. ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టి తలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానికా ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగా? నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ. ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు. మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడ్డా. అలాగే నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. ప్రామిస్? ప్రియా, అన్నితో మాట్లాడడానికి ఇదా సమయం? అక్కడ రిసెప్షన్ లో అల్లుడు గారు ఒంటరిగా ఉన్నారు. రా రమ్మంటుంటే. అమ్మాయిని అబ్బాయి త్వర రమ్మను, టైం అవుతుంది. ముందుకెళ్తా. సరే అన్న. మీరేంటయ్యా సవాలు మొత్తం ఎక్కించారా? త్వరగా త్వరగా. అన్నయ్య టైం అవుతుంది, త్వరగా రమ్మను. కట్టది వెళ్ళొస్తాను పెద్దనాన్న. వెళ్ళమ్మా. పెద్దమ్మా, నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా? పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను. నువ్వు బయలుదేరమ్మా. బాలునే ఎక్కడ? వాడెక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా, వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అనయ్య 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 అన్నయ్య, ఇక్కడుండి ఏం చేస్తున్నా? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? నీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది? అన్నయ్య, ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్య. ఇందులో నీ తప్పేం లేదురా, నీ తప్పేం లేదు. ఊరుకోమ్మా. ప్రియా, రామ్మా, అందరూ ఎదురు చూస్తున్నాడు. హాయ్ ప్రియా, ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుందండి.
రాను. బాలు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏ? ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. లోపలికి రండి. లేదు బాలు, రేపు 10 గంటలకి ఫ్లైట్. మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్ లో. చచ్చా, అలాంటిదేం లేదు. మీరు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు. వెళ్దాం రా.